నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాణా ప్రతాప్ సింగ్ చిత్రానికి బాలచిత్ర కళారత్న అవార్డు అందుకున్న సాయి హవీష్ మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సక్షం దివ్యాంగుల అఖిల భారతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టాలపై అవగాహన సదస్సు నంద్యాల జిల్లా హాకీ సబ్ జూనియర్ బాల బాలికల ఎంపిక పోటీలు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 51వ మెగా వైద్య శిబిరం ఏర్పాటు నంద్యాలకు చెందిన పల్లా రమేష్ స్వర్ణ దంపతుల కుమారుడు సాయి హవీష్ 7వ తరగతి చదువుతున్నాడు. నెల్లూరులోని అమీర్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు పోటీలలో రాణా ప్రతాప్ సింగ్ చిత్రానికి బాలచిత్ర కళారత్న అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా సాయి హవీష్ ను ఘనంగా సన్మానించారు. చిత్రకళలో కోటష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. చిత్రకళా పోటీలకు నంద్యాల కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థులు వేసిన చిత్రాలు పంపడం జరిగింది. అందులో 8 మంది చిన్నారులు అవార్డు సాధించారు. అందులో సాయి హవీష్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలచిత్ర కళారత్న అవార్డు సాధించాడు. ఈ అవార్డు కింద ప్యూర్ గోల్డ్ మెడల్, మెమెంటో, సర్టిఫికేట్ ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు. ఈ సత్కారం నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, ప్రముఖ వ్యాపారవేత్త, కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, అమీర్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు, ప్రముఖ చిత్రకారులు డాక్టర్ అమీర్ చేతుల మీదుగా అందుకున్నాడు. అలాగే పలువురు ప్రముఖులు హవీష్ కు అభినందనలు తెలియజేశారు. 30 మంది మైనర్లకు వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ మరియు జరిమానా. భవిష్యత్తులో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో నేడు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో దాదాపు 30 మంది మైనర్లు మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడుపుచుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన మరియు తక్కువ వయసు ఉన్న వారందరినీ వారి తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా మైనర్లను డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి మైనర్లు మరియు వారి తల్లిదండ్రులకు క్షుణ్ణంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగడం వలన కలిగే ప్రాణ నష్టం మరియు మోటార్ వాహనాల ఎంవి చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన చిక్కుల గురించి వారికి తెలియజేయబడింది. ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండడం మరియు ప్రజలు సురక్షితం కాని పద్ధతుల్లో డ్రైవింగ్ చేయకుండా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు జరగకుండా తమ పిల్లలను పర్యవేక్షించడం మరియు మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఎంవి చట్టంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన వారందరికీ జరిమానా విధించడం జరిగింది. మరలా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. నంద్యాల ప్రజలకి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి చేయు విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ముఖ్యంగా ఈ నంద్యాల టౌన్లో ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ అనేది జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడము, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా బండి తీసుకొని వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా బండ్లు నడిపి నంద్యాల టౌన్లో ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ తల్లిదండ్రులకు అంతా చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకు ఎవరైతే మైనర్లు ఉంటారో అంటే బిలో 18 ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు. కాబట్టి బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ నడపకూడదు. వాళ్ళందరూ మైనర్ కింద వస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లోడితో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడడం అనేది జరుగుతుంటది. ప్రమాదం మన వల్ల అయినా జరగచ్చు, లేదు ఎదుటి వ్యక్తి వల్ల అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకు భయము పెట్టి వాళ్లకు బండ్లు నడపకుండా వాళ్ళను కంట్రోల్ చేయండి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎవ్వరు కూడా కాపాడలేరు. తర్వాత తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి
దయచేసి మీకు చెప్పేది ఏమంటే మైనర్లకు ఎవ్వరికి బండ్లు ఇచ్చి మీ ఇంటి పనుల నిమిత్తం కానీ వాళ్ళ సొంత పనుల నిమిత్తం కానీ బయటికి పంపొద్దండి. తల్లిదండ్రులే పిల్లలు మైనర్ అని తెలిసినా కూడా ఇంటి అవసరాల కోసము వాళ్ళు బయటికి పోకుండా పిల్లలను బయటికి పంపించి వాళ్ళతో వాళ్ళ ఇంటి అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. కానీ ప్రమాదం అనేది చెప్పిరాదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ పిల్లలు క్షేమంగా ఉంటారు. మీ నంద్యాల టౌన్లో ఇక్కడి నుంచి ప్రతి ఆదివారము ఈ మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ పిల్లలకి ఎవరికి అవకాశము మళ్ళా మైనర్ డ్రైవింగ్ కింద ఫైన్ పడే అవకాశం లేకుండా చూసుకోండి. మీరు సండే అనుకొని సండే తర్వాత మిగతా మండే నుంచి సాటర్డే వరకు మైనర్లు బండి నడపొచ్చా అని అడుగుతారు. అది మైనర్లు బండి నడిపే అవకాశమే లేదు. సండే అనేది మేము స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు చెక్ చేయడం జరుగుతూ ఉంది. మా దృష్టిలో కానీ పడితే ఏ రోజైనా మైనర్లను పిలుచుకొని స్టేషన్కి తీసుకొస్తాము. తర్వాత తల్లిదండ్రులను పిలిచి మైనర్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా 29 మంది మైనర్లను పట్టుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ స్పెషల్ డ్రైవ్ లో కానీ మైనర్లు దొరికితే వాళ్లను చట్టపరంగా జువెనైల్ కోర్టుకు పంపిస్తాం కర్నూలులో. అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లీగల్ గా ప్రొసీడ్ అవుతాము. అప్పుడు తల్లిదండ్రులు మైనర్ పిల్లలు ఇద్దరు కూడా కర్నూలులో ఉండే జువెనైల్ కోర్టుకు హాజరయ్యి అక్కడ ఫైన్లు కట్టుకోవడం కానీ కోర్టు వాయిదాలకు అటెండ్ కావడం కానీ చేయవలసి వస్తుంది. అది మీ సొంత పనులన్నీ వదిలిపెట్టి మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అటువంటి కష్టాల జోలికి పోకుండా మీరు దయచేసి మీ పిల్లలకు బండ్లు ఇవ్వకుండా మీ పిల్లల సేఫ్ గా పెట్టుకొని వాళ్ళను కంట్రోల్ చేసుకొని మీరు బండ్లు వాళ్ళకి ఇవ్వకుండా మేనేజ్ చేయండి. అట్లా ఎటువంటి మీ పిల్లలు మీ మాట వినకుండా బండి తీసుకొని టౌన్లలో తిరుగుతూ ఉంటే ఆ విషయం పోలీస్ స్టేషన్కి చెప్పండి. మేము పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇతర ప్రజల యొక్క వాళ్ళ రక్షణ కోసము వాళ్ళ యొక్క వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఎటువంటి బాధలు లేకుండా ఉండాలని చెప్పి, ఈ ప్రమాదాల బారిన పడకుండా రక్షించాలని చెప్పి మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ యొక్క కృషి చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణము మా జిల్లా ఎస్పీ గారు అయిన అధిరాజ్ సింగ్ రాణా సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సారు మరియు మన టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సార్ యొక్క గైడెన్స్ తో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సక్షం దివ్యాంగుల అఖిల భారతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం దివ్యాంగుల చట్టం RPDW యాక్ట్ 2016 గురించి అవగాహన సదస్సు సక్షం జిల్లా అధ్యక్షులు నెట్ల మహేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నవనంది రోటరీ క్లబ్ అధ్యక్షులు చిత్రాల రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరియు దివ్యాంగుల చట్టం RPDW యాక్ట్ 2016 అడ్వకేట్ సింహ మల్లికార్జున దివ్యాంగుల చట్టాల గురించి వివరించారు. దివ్యాంగుల కోసం నవనంది రోటరీ క్లబ్ నుంచి సహాయం చేస్తానని నవనంది రోటరీ క్లబ్ అధ్యక్షులు పేర్కొన్నారు. సక్షం కార్యకర్తలు మరియు దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సేవా సంస్థలు మరియు 15 మండలాల నుంచి వచ్చిన దివ్యాంగులు మొత్తం 68 మంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఆదివారం సర్వకేంద్రానికి వచ్చి దివ్యాంగులు అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు. 2016 భారత రాజ్యాంగం మన పత్రం విడుదల చేయడం జరిగింది. 2006వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 13వ తారీఖున వికలాంగుల చట్టం గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక చట్టం చేయడం జరిగింది. దానికి అనుసరణీయంగా మన పార్లమెంట్లో 2007లో అక్టోబర్ 1వ తారీఖున భారత పార్లమెంట్లో మనం దివ్యాంగుల చట్టం ఒకటి మన పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశాలు సెక్షన్ 7/4లో ABCDలో మనకి ఎక్కడన్నా ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తే కనుక వారి కనుక తీసుకోకపోతే వారి మీద మనం చర్య తీసుకోనికి చట్టం అయితే చేయబడింది. మనకి ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు అది అయితే ఉపయోగించుకోవచ్చు. అందరూ దాని గురించి మామూలుగా మన వాళ్ళు PDF రూపంలో అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది, పంపించినారు. అది కూడా ఒకసారి చూడండి.
ముఖ్యంగా 2016 చట్టము వికలాంగుల చట్టం రావడానికి ముఖ్యంగా ఏంటంటే మనలో ఉన్న వైఫల్యాలను చూసి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వికలాంగులను 21 రకాలుగా విభజించి వీళ్ళు 21 రకాలుగా ఉన్నారు కాబట్టి వీరికి ఈ చట్టముని రూపొందించి చట్టంలో ఉన్నటువంటి విషయాలను వీరికి తీసుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సార్లు ఆయన సర్క్యులర్ పంపించడం జరిగింది. అయితే కేంద్రం పంపించినప్పటికీ రాష్ట్రము ఈ యొక్క ప్రచారం అంటే వికలాంగుల చట్టం ఉంది 2016 అనేది ప్రాచుర్యం పొందలేదు, అంటే పబ్లిసిటీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వికలాంగుల చట్టాల మీద ప్రజలకు అటు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వికలాంగుల అవయవ లోపంతో ఎవరైనా కూడా అవమానపరిచినా కూడా వారికి శిక్షార్హులు అనేది చాలా మందికి తెలియదు. మనం పల్లెటూళ్ళలో ఇప్పుడు కూడా చూస్తుంటాం, గుడ్డోడా గుంటోడా అవయవ లోపంతో పిలుస్తుంటారు. కానీ రాను రాను ఇప్పుడు తగ్గిపోయింది. మన జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. 6,000 రూపాయలు పెన్షన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం సంతోషించదగ్గ విషయము. రాబోయే కాలంలో కూడా ఈ చట్టంలో మనకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు, ఇళ్ల స్థలము, ఇండ్లు, వారు జీవనం సాగించడానికి ఆర్థిక సహకారం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి ఇతోదిగా తోడ్పడాలి. పింఛన్ ఇచ్చినంత మాత్రానే వారు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనుకోవడం పొరపాటు. వారికి స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించాలి. అటు ప్రైవేటు పరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా అయితేనేమి, రోటరీ, లైన్స్, మిగతా రెడ్ క్రాస్ సొసైటీ సంస్థలు ఎన్ని పనిచేసినప్పటికీ కూడా మనం ఇంకా జీవన ప్రమాణాలు కొన్ని మెరుగుపడడం లేదు. కావున భవిష్యత్తులో మనకున్న అవకాశాలను ఉపయోగించుకొని మనము సమాజానికి అటు దేశానికి మన కుటుంబానికి భారం కాకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం ఎస్పీజీ క్రీడా మైదానంలో ఆదివారం నంద్యాల జిల్లా హాకీ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షుడు పాల్ రాజారావు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా హాకీ సబ్ జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చాణక్యరాజు, జాయింట్ సెక్రటరీ జెడ్ఎస్పీ దివాకర్, మాణిక్యరాజు, విల్సన్, కోచ్ నీలిమ, పిడి పద్మ, సాల్మాన్, శ్రావణ్, శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలని కోరారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని కోరారు. నేడు నిర్వహించిన ఎంపిక పోటీలలో 18 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. బాలురకు మదనపల్లిలో జనవరి నెల 17, 18, 19 తేదీలలో, అలాగే బాలికలకు అనంతపురంలోని ఆర్టీడీలో జనవరి నెల 27, 28, 29 తేదీలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. దీనివల్ల ఒక పద్మవేడ ఒక ఎగ్జాంపుల్, అలాగే మన దివాకర్ సార్ మల్టీ టాలెంటెడ్గా మనం ఎలా ముందుకు ఎదగొచ్చు అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ వయసులోనే మీరు పలచబడాలి, ఈ వయసులోనే మీరు ఆ కష్టాన్ని లేదా ఆ టెక్నిక్ని, ఆడే విధానాన్ని నేర్చుకొని మీరు చక్కగా మరి రాష్ట్ర స్థాయిలో, అక్కడి నుంచి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఏజ్లో మీరు సబ్ జూనియర్ ఆడినప్పుడు మీకు ఒక ఏం పెట్టుకోవాలని వినపడుతుందా? ఏమేం పెట్టుకోవాలా? సీనియర్లో ఆడాలా నేను అని ఏం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు వచ్చి ఈ సంవత్సరం వచ్చి ఒక సంవత్సరం మానుకోవద్దు, అర్థమైందా? కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు అడుగు పెట్టామంటే దాన్ని అంతం వరకు చూడాలి. మనం ఎంతవరకు ఉంటుంది ఉందా మీకు అది ఆశ? ఆడతారా సీనియరు మీరు? మరి దానికోసం మీరు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఏమి మనము చదువు ఎట్లా చదువుతాం, ఇది కూడా అట్లా చేయాలి. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకండి, చదువు ఉండాల్సిందే. ఇది ఒక భాగం. దీంట్లో కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం మనం ఆడితే మనము బాడీ ఫిట్ అవుతుంది, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. అర్థమైందా? మీకు ఈ ఆడకుండా బయట తిరగటం చాలా తేడా ఉంటుంది, గమనించండి. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఏమి
కాబట్టి యాక్టివ్నెస్ కావాలంటే మనం నిరంతరము ప్రాక్టీస్ ఉండాలా, కొత్త కొత్త విషయాలు ఆటలో నేర్చుకోవాలి. మనం వేరే విషయాలు మన మైండ్లో చేసి చదువు ఒకటి ఉండాలా, ఇదొకటి, ఈ రెండు ఉంటే, రెండు మిళితమైతే మీకు మీ ఫ్యూచరు చాలా బాగుంటుంది. తొందరగా సీట్లు వస్తాయి, తొందరగా ఉద్యోగాలు వస్తాయి. సీనియర్స్ ఆడితేనే మళ్ళీ గెలిచేంత వరకు కాదు, ఆడితేనే పార్టిసిపేషన్ చేస్తేనే సీనియర్లో మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. గెలిస్తే నీకు ఖచ్చితంగా మెడికల్ సీట్ కానీ ఇంకోటి కానీ రావడానికి, ఉద్యోగం రావడానికి అర్థమైందా? కోవెలకుంట్ల తాలూకా సంజామల మండలం మంగపల్లె గ్రామంలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ప్రజా వైద్యశాలలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 51వ మెగా వైద్య శిబిరాన్ని శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు పెద్దిరెడ్డి మౌలాలిరెడ్డి, పెద్దిరెడ్డి శేషావరిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మనిచ్చిన ఊరికి సేవ చేసేందుకు గొప్ప అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ వైద్యానికి కనీసం ఖర్చు పెట్టలేని స్థితిలో ప్రజలు నివసిస్తున్నారని, ఆ విషయాన్ని గమనించి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమం కోసమే గురురాజా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడు ఇలా కల్పించారన్నారు. 10 ఎకరాల స్థలాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం రోజున పేదలకు వైద్య శిబిరంతో పాటుగా ఉచితంగా మందులు అందిస్తూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమేనని తెలిపారు. 51వ మెగా వైద్య శిబిరంలో 1400 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు డైరెక్టర్లు మౌలాలిరెడ్డి, శేషావలిరెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండె జబ్బులు, బీపీ, షుగర్, మోకాల నొప్పులు, కంటి వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, దంత సమస్యలు, చర్మ వ్యాధులకు వైద్య సేవలు చేసి మందులను ఇస్తున్నామని తెలియజేశారు. కోవెలకుంట్ల సంజామల మండల పరిసర ప్రాంత ప్రజలందరూ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాణా ప్రతాప్ సింగ్ చిత్రానికి బాలచిత్ర కళారత్న అవార్డు అందుకున్న సాయి హవీష్. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. సక్షం దివ్యాంగుల అఖిల భారతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టాలపై అవగాహన సదస్సు. నంద్యాల జిల్లా హాకీ సబ్ జూనియర్ బాల బాలికల ఎంపిక పోటీలు. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 51వ మెగా వైద్య శిబిరం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.